చూస్తూనే ఉన్నాం మనం. సో లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో మనం ప్రతి ఒక్క డెమోస్ లో చూస్తాం బీపీ షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చూస్తూనే ఉంటాం. సో ఇది ఎందుకు వస్తుంది అసలు? చాలా మంది అడుగుతుంటారు, నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇబ్బంది అయింది. సో ఇప్పుడు నేను నిన్నటి వరకు చాలా బాగుండే, నేను నాకు ఎలాంటి షుగర్ సమస్య లేదు, బీపీ లేదు. సో సడన్ గా వచ్చేసింది. సో ఏమైందో అన్నట్లు అనుకుంటారు. బట్ ఏదైతే మనకు సడన్ గా ఏది రాదు సార్, చాలా టైం పడుతుంది మనకి. చాలా టైం పడుతుంది, ఏది ఊరికే రాదు మనకి. సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది జస్ట్ మనం ఇన్ డీటెయిల్ గా చూసుకుందాం లీడర్స్. సో బ్లడ్ ప్రెషర్ అంటాము. సో బ్లడ్ ప్రెషర్, బీపీ. సో బ్లడ్ ప్రెషర్ ఉండాలా వద్దా? సో ఖచ్చితంగా మనకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఎందుకంటే రక్త సరఫరా కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంటే, మీరు అబ్జర్వ్ చేయండి మన గుండె ఎక్కడ ఉంటుంది. సో ఖాళీ బొటన వేలు వరకు మీరు ఇట్లా ప్రిక్ చేసినా సరే అక్కడ బ్లడ్ వస్తుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. సో బ్లడ్ ఒక ఫ్లో వల్ల వెళ్ళాలి. బట్ ఎంత మెయింటైన్ ఉండాలి? సో జనరల్ బీపీ 120/80 ఉండాలి. ఆ కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంటేనే మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి అంగానికి అనేది రక్త ప్రసరణ అవుతుంది. సో రక్త ప్రసరణ ఎందుకు అందాలి అసలు? రక్తంలో ఏమేమి ఉంటుంది? సో బ్లడ్ అంటే ఏంటిది? సో బ్లడ్ తక్కువైతే ఏమవుతుంది, బ్లడ్ ఎక్కువైతే అవుతుంది, ఇన్ డీటెయిల్ గా చూసాం మనం. సో సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి ఒక సర్క్యులేషన్. సో దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉందంటే, హార్ట్, గుండె ఒక పంపింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది. అండ్ దాంట్లో మీడియం ఏముంటుందంటే బ్లడ్, రక్తం. సో దానికి ఎలా వెళ్తుంది, రక్తనాళాలు అంటాం, బ్లడ్ వెజల్స్. సో ఇవన్నీ కలియకనే మనకు సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటేనే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ప్రతి ఒక్కటి రక్త సరఫరా అవుతుంది. సో రక్తం ఎందుకు సరఫరా అవ్వాలంటే, సో మన బాడీ, మనం తింటున్నాం, తిండి మన పోషక విలువలు ప్లస్ ఖనిజాల శాతం, లవణాల శాతం మన బాడీకి అందాలి. సో బాడీకి అందాలంటే రక్తం ద్వారానే అందుతుంది ప్రతి ఒక్క ఆర్గన్ కి, ప్రతి ఒక్క సెల్ కి. నేను రెగ్యులర్ చెప్తాను కదా, సెల్, టిష్యూ, ఆర్గన్, సిస్టమ్. సో అన్నిటికీ సెల్ కి కరెక్ట్ ఆక్సిజన్ అందాలి, దాంతోపాటు మనం తీసుకునే పోషక విలువలు ఇవన్నీ అందాలంటే రక్తం ద్వారానే అందుతాయి. సో అందుకనే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో ఎక్కువైతే తక్కువైతే ఎలాంటి ఇబ్బందులు అవుతాయి కూడా చూద్దాం. సో సర్క్యులర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో ఏంటంటే హార్ట్, వెజల్స్, బ్లడ్. సో మన గుండె ఇలా ఉంటది. సో మన ఏంటంటే ఒక ఆర్గన్. సో హార్ట్ అనేది ఆర్గన్. సో హార్ట్ ఎందుకంటే ప్రొటెక్షన్ కావాలి. సో మన బాడీలో ప్రతి ఒక్క అంగానికి ప్రొటెక్షన్ అని ఉంటుంది. సో రిప్ కేజెస్ లోపల, లంగ్స్ మధ్యన మనకి ఇక్కడ గుండె ఇక్కడ ప్లేస్ అయి ఉంటది. అండ్ కింద నుంచి డయాఫ్రమ్ ప్రొటెక్షన్ ఉంటది. సో హార్ట్ లో మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? సో జస్ట్ సింపుల్, మనం ఏంటంటే మీ కుడి చేయి సైడ్ తీసుకోండి, రైట్ హ్యాండ్. సో ఫస్ట్ ఏంటంటే చెడు రక్తం. సో చెడు రక్తం, మంచి రక్తం. అంటే చెడు రక్తం అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం మనం. సో దాంట్లో ఎలాంటి ఆక్సిజన్ ఉండదు, అంటే ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అదేంటంటే చెడు రక్తం. సో చెడు రక్తం ఫస్ట్ మన బాడీకి మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి గుండెకి. పైన రెండు అయితే ఏట్రియం అంటారు, కింద రెండు వెంట్రికల్స్ అంటారు. సో రైట్ కాబట్టి రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. సో రైట్ ఏట్రియం నుంచి చెడు రక్తం అనేది వచ్చేస్తుంది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఆ చెడు రక్తం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ ఉంటాయి. సో మనం ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. సో అందుకని ఇది ఊపిరితిత్తులు లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. సో లంగ్స్ లో ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ వదిలేసి. సో మనం ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటాం. సో మంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లంగ్స్ నుంచి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో లెఫ్ట్ ఏట్రియా నుంచి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ తర్వాత ఆ మంచి రక్తం అయోటా ద్వారా మొత్తం మన బాడీ మొత్తం సర్క్యులేషన్ అవుతుంది. ఇది వచ్చేసి సిస్టమిక్ సర్క్యులేషన్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఏ పని చేసినా చేయకపోయినా, తిన్నా తినకపోయినా, ఏదైనా సరే ఇది కరెక్ట్ జరుగుతూనే ఉంటది. ఇది ఏంటంటే మన కంట్రోల్ ఏముండదు, మనం ఆపలేం మన హార్ట్ బీట్ ని, ఇవన్నీ మనం ఆపలేం. సో ఇది ఏంటంటే ఇన్వాలంటరీగా మనకి ఎలాంటి మనకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా దానిపైన చేసుకుపోతూనే ఉంటది. సో దానికి మనం ఏమి ఇవ్వాలంటే, జస్ట్ హార్ట్ కూడా మంచి పని చేయాలంటే దానికి కూడా రక్త ప్రసరణ కావాలి. సో దీని కింద కరోనరీ ఆర్టరీ అని ఉంటుంది. సో కరోనరీ ఇస్ ద ఆర్టరీ విచ్ సప్లైస్ బ్లడ్ టు ద హార్ట్. సో కరోనరీ ఆర్టరీ ద్వారా దీనికి అన్ని పోషకులు అందుతాయి. సో మనం టైంకి మంచి హెల్తీ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటే ఇది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో ఇది సర్క్యులేషన్ ఇంతకుముందు చెప్పినట్టు.
సుపీరియర్ వీనక, ఇన్ఫీరియర్ వీనకేవా. సో ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఈ 4 చాంబర్స్ ఉంటాయి. లాస్ట్ అయోటా అని ఉంది కదా, అక్కడ నుంచి మన బాడీ మొత్తం బ్లడ్ సప్లై అవుతుంది మనకి. సో బ్లడ్ వెజల్స్. సో మన బాడీలో 2 ఉంటాయి. ఆర్టరీస్ అంటాం, వెయిన్స్ అంటాం. సిరలు, ధమనులు టైప్. సో ఆర్టరీస్ వచ్చేసి ఏంటంటే అవి రెడ్ కలర్ గా ప్యూర్ బ్లడ్ ని తీసుకెళ్తుంటాయి. వెయిన్స్ వచ్చేసి డిఆక్సినేటెడ్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి కలిసి క్యారీ చేస్తుంటది. సో దీంట్లో మధ్యన ఏంటంటే బ్లడ్ వెజల్స్ ఇట్లా ఉంటాయి. మన చెయ్యి బ్లడ్ వెజల్స్ అనుకోండి. బ్లడ్ వెజల్స్ తర్వాత బ్లడ్ వెజల్ క్యాపిలరీస్ అంటాం. క్యాపిలరీస్ వచ్చిన తర్వాత ఆర్టరియోల్స్, వెన్యూల్స్. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ చిన్న తెరలాగా ఉంటుంది 2 బ్లడ్ వెజల్స్ మధ్యన, ఆర్టరీస్ వెయిన్స్ మధ్యన. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ అవుతుంటాయని. ఆ ఎక్స్చేంజ్ అయ్యే క్రమంలో ఏంటంటే ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ అన్ని మొత్తం సెల్ కి ఇస్తుంది. అండ్ సెల్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ గా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మళ్ళీ బ్లడ్ కి ఇచ్చేస్తుంది. సో ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్తుంటది. సో ఆర్టరీ అంటాం కదా, ఇది రక్తనాళాలు. సో ఆన్ అండ్ యావరేజ్ గా రక్తనాళం ఇక్కడ ఉంటుంది. సో లోపల ఉన్నదాన్ని ఎండోథీలియం అంటాం మనం. సో ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ ఏమైనా తీసుకుంటే ఎండోథీలియమే దెబ్బతింటుంది. ఇది ఇక దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. క్లాట్ అంటాం కదా, రక్తం గడ్డ కడుతుంది. ఒక్కోసారి ఏంటంటే కొలెస్ట్రాల్ కూడా జామ్ అవుతుంది, కొవ్వు పదార్థం, దాన్ని ప్లాక్ అంటారు. సో కొవ్వు కూడా ఒక్కసారి ఇక్కడ జామ్ అయిందంటే ఆ ప్రెజర్ అనేది పెంచుతుంది. ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ ఉంది. సో మనం ఈ వాటర్ పైప్ మనం ప్రెస్ చేస్తే ప్రెజర్ పెరుగుతుంది. సో మనం ప్రెజర్ పెంచడానికి ఇట్లా ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఏదైనా వాష్ చేయడానికి, కార్ వాష్, బైక్ వాష్ చేయడానికి ప్రెజర్ పెంచుతుంటాం మనం. ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెజర్ పెరుగుతుంది. సో మనకి ఏంటంటే ప్రెజర్ పెరిగినప్పుడు ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్ కూడా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కొలెస్ట్రాల్ కానీ ఇట్లా బ్లడ్ క్లాట్స్ ఇవైతే మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి ఏంటంటే మన బాడీగా మన బ్లడ్ వెజల్స్ హెల్దీ ఉన్నాయి అనుకోండి, హెల్దీ ఉంటే తనకు తాను ఇట్లా ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు మనం మనం హెల్దీ ఫుడ్గా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే ఆ బ్లడ్ వెజల్ రక్తనాళం అనేది కొంచెం ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుంది. సడన్ గా ఏదైనా బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకో, సో అదే అంతా అదే భరించేస్తుంది. లైక్ షాక్ అబ్జర్వ్స్ లాగా ఇట్లా భరించేస్తుంది. తర్వాత అవసరం ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది నార్మల్. లోపల దాన్ని లూమెన్ అంటాం. లోపల లూమెన్ సైజ్. ఇది నార్మల్. వాసో డైలేషన్. సో మనకు అనుకూలంగా సమయం ఏదైనా టెన్షన్ లో ఉన్నాం, హర్రీలో ఉన్నాం, సో అప్పుడు ఏంటంటే తనని తానే ప్రెజర్ తీసుకుంటది. ఎక్కువ బ్లడ్ బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు అదే వాసో డైలేషన్ అవుతుంది. అండ్ తక్కువైన వాసో కన్స్ట్రక్షన్. సో ఏంటంటే ఆ ప్రెజర్ తనని తాను మెయింటైన్ చేసుకోవాలి. ఒకసారి రక్త సరఫరా కరెక్ట్ అదే అనుకోండి, సో రక్తం అదే ప్రెస్ చేసుకుంటది. ప్రెస్ చేస్తే ముందుకు రావడానికి దాన్ని వాసో కన్స్ట్రక్షన్ అంటారు. నేను ఫస్ట్ చెప్పినట్టు బ్లడ్ ఫ్లో. ఇక్కడ చూడండి బ్లడ్ ఫ్లో. ఇది ఏంటంటే రెడ్. రెడ్ అంటే ఆర్టరీస్. ఆర్టరీస్ నుంచి ఏంటంటే ఆర్బిసి సెల్స్ ఉంటాయి. సో ఆర్టరియోల్స్ ఇవి. అండ్ బ్లడ్ క్యాపిలరీస్. సో మెల్లిమెల్లి వచ్చింది ఇవన్నీ సెల్స్. సో సెల్ ఏమి ఇస్తుందంటే ఆక్సిజన్, న్యూట్రిషన్ అవన్నీ అందిస్తుంది సెల్ కి, టిష్యూస్ కి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ సెల్ నుంచి మళ్ళీ ఏం రిటర్న్ వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్. వెన్యూల్స్. వెన్యూల్స్ తర్వాత వెయిన్స్. ఆర్టరీస్ నుంచి వెయిన్స్. సో రక్తం ఇలా వచ్చేసి రెడ్ కలర్ మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ గా మారుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మన బాడీ లంగ్స్ కి వెళ్తుంది. లంగ్స్ లో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ మొత్తం ఒక కంప్లీట్ ఒక హార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో అన్ని మీరు చూడొచ్చు. మొత్తం అన్ని బ్లడ్ వెల్స్ అన్ని ఉంటాయి. సో ఇవన్నీ కరోనరీ ఆర్టరీస్. సో మాక్సిమం మనకు ఇబ్బంది వస్తుంది. గుండె కరెక్ట్ కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే గుండె రక్త సరఫరా కరెక్ట్ ఉండదు. గుండెకే కావాలి. సో గుండెకి రక్త సరఫరా నేను చెప్పాను కరోనరీ ఆర్టరీ ఉంటుంది. సో మనకు స్టంట్స్ కానీ, బైపాస్ కానీ ఇవన్నీ మొత్తం కరోనరీ ఆర్టరీలో మాక్సిమం అవుతాయి. ఒక చిన్న వీడియో చూద్దాం లీడర్స్. సో హార్ట్ ఏం చేస్తుంది మన శరీరానికి? గుండె మామా నా వంతొచ్చింది. అరే నా గ్లాసు సగం కూడా నిండలేదు. ఏమైంది గుండె మామా? గుండె మామా దయచేసి ఆగు. ఇలాగే జరుగుతూ ఉంటే అన్ని అవయవాలు నాశనమైపోతాయి. ఇప్పుడేం చేద్దాం? పదండి బ్రెయిన్ బాస్ దగ్గరికి వెళ్దాం. బ్రెయిన్, నిన్ను నువ్వు ఒకసారి చూసుకో. ఈ దిక్కుమాలిన సన్నాసి వెధవలతో తిరగడం ఆపేయ్. రేయ్ పొట్ట, నోరు అదుపులో పెట్టుకో. మా గురించి అలా ఎలా మాట్లాడతావు? నీకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది.
నీ వర్కౌట్ షెడ్యూల్ ఏమైంది? వావ్, జిమ్ పైన ధూళి పేరుకుపోయింది. పొట్ట, ఎక్కువగా ఆలోచించకు, అంతా నార్మలే, చిల్లవ్. ఏంటి బ్రెయిన్ మామా, ఇక జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఈ ఆల్కహాల్ గాడితోనే తీసుకుంటావా? నిజం చెప్పాలంటే వీళ్ళతో కలిసి నిన్ను చూడటం నాకు అస్సలు నచ్చడం లేదు. బ్రెయిన్ బాస్, మనం సీరియస్ గా మాట్లాడాలి. బ్రెయిన్ బాస్ సమాధానం చెప్పేశాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక రోజు దీనికి పశ్చాత్తాప పడతారు. బాస్, వీళ్ళిద్దరూ వచ్చి వాతావరణాన్నంతా పాడు చేశారు. బాస్, ఏమైంది? నేను నా శరీరం యొక్క ఒకవైపు కదపలేకపోతున్నాను. ఇంతకీ నువ్వెవరు? చూసారా ఫ్రెండ్స్, మన బ్రెయిన్ సార్ పరిస్థితి ఎలా అయిపోయిందో? మీకు కూడా ఇలా జరగకూడదంటే ఇప్పుడే చెడు అలవాట్లను మానేయండి. సో చూసారు కదా లీడర్స్, ఏంటంటే మన హార్ట్ ఎలా దానికి ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కి హార్ట్ పంపింగ్ కావాలి. సో ప్రతి ఒక్కటి ఆర్గాన్స్ కి, లంగ్స్ కావచ్చు, ఊపిరితిత్తులకి, ఇంకా మన లివర్, కిడ్నీస్, సో ఇవన్నిటికి ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఆక్సిజన్ కావాలి, ప్లస్ న్యూట్రిషన్స్ కావాలి. సో ఇవి అందించేది ఓన్లీ మన హార్ట్ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో హార్ట్ ఒక్కోసారి ఏంటంటే కరెక్ట్ పని చేయలేదు అనుకోండి, సో ప్రతి ఒక్క అవయానికి కావాలి. సో ప్రతి ఒక్క డిమాండ్ ఉంటుంది, బ్లడ్ సప్లై డిమాండ్ కావాలి. సో ఇది కరెక్ట్ అందజేయలేకపోతే దీనిపైన ఓవర్లోడ్ అవుతుంటుంది. ఎందుకు ఓవర్లోడ్ అవుతుందంటే మన లైఫ్ స్టైల్స్. సో దీని ఏంటంటే మన చెలారా మనం చేసుకుంటాం. సో జనరల్ హార్ట్ పంపింగ్ ఇలా ఉంటుంది. సో లోపల మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో పైన ఆర్టరీస్, ఏట్రియం కాంట్రాక్షన్ అయితే కింద వెంట్రికల్స్ రిలాక్సేషన్ అవుతుంది. సో పైన కాంట్రాక్షన్ అయ్యేదాన్ని మనం సిస్టోలిక్ అంటాం, కింద రిలాక్సేషన్ ఉంది డయాస్టోలిక్. సో 120/8 అంటాం, లప్ డప్ లప్ డప్. సో అట్లా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి కింద జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ వన్ వేలో అవ్వాలి. సో మనకి ఏంటంటే ఒకసారి హార్ట్ ఏమంటారు వాల్వ్స్ ఉంటాయి. సో వాల్వ్స్ ఏం చేస్తుందంటే ఒకే డైరెక్షన్ లో ప్రవీణ్కి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో రివర్స్ వచ్చింది అనుకోండి, వాల్స్ బ్లాకేజ్ అయినట్టు, వాల్స్ చెడిపోయినట్టు అని అంటాం. సో రివర్స్ రాకూడదు ఎప్పుడు రక్తం. సో రివర్స్ వచ్చిందంటే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం, సో హార్ట్ ఇట్లా లావ్ అయిందని చెప్తుంటారు కదా డాక్టర్స్. సో జనరల్గా ఏంటంటే హార్ట్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలంటే 120/8 ఉండాలి. సో దీనికన్నా తక్కువ ఉంది అనుకోండి, సో హార్ట్ కరెక్ట్ పంపింగ్ చేయట్లేదు. సో తక్కువ వేసుకుని దీనికంటే తక్కువ పంపింగ్ చేస్తే ప్రతి ఒక్క అవయవానికి, అంగానికి సరిపడే బ్లడ్ ఇవ్వదు. సో రక్తం కావాలి. సో ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకా దీనికంటే ఎక్కువ అవుతుంది అనుకోండి, సో దీనిలో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి. సో జనరల్గా ఏంటంటే 120/80. సో రీడింగ్స్ బిట్వీన్ 120 నుంచి 120 సిస్టోలిక్ ఉంటుంది. అండ్ దాంతో డయాస్టోలిక్ లెస్ దెన్ అంటే 80 ఉంటుంది. 130 ఆర్ 139 సిస్టోలిక్, 80 నుంచి 89 డయాస్టోలిక్ ఉందనుకోండి, స్టేజ్ 1 హైపర్ టెన్షన్. అంటే మనకు అర్థం అవుతుంటుంది. సో నా దడ దడ గుండె దడ పెరుగుతుంటది. సో పెరిగినప్పుడు ఏంటంటే మనకు తెలుస్తుంటది మన బీపీ పెరగడం. సో చాలా మంది ఏంటంటే కొన్ని లైట్ గా సిమ్టమ్స్ ఉంటాయి, ఇట్లా చేయి లాగడం లాంటి అలాంటి సిమ్టమ్స్ ఉంటే చాలా మంది పట్టించుకోరు. ఏదంటే నేను ఏదో వర్క్ చేస్తున్నాను, సో అట్లా పట్టించుకోరు. సో చెప్పాలంటే అసలు కరెక్ట్ సిమ్టమ్స్ కావు, బట్ మన బాడీ చెప్తే ఏదో లైట్ గా పెయిన్ లాంటి, యాసిడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంటాయి. సో మనం అర్థం చేసుకొని చూసుకోవాలి. సో సో మన గుండెకి ఏదైనా ఉందనుకోండి, గుండె సమస్యలు మాక్సిమం కరోనరీ ఆర్టరీ అవుతాయి. సో గుండె కాకుండా ఏంటంటే పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. సో మన ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, మొత్తం పెరిఫెరీస్ అంటే అవుట్ ఆఫ్ ద హార్ట్, అంటే మన కాళ్ళకు చేయాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉంటే ఏం కాదు. ఇంకోటి బ్రాడికార్డియా, హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది అనుకోండి, లెస్ దాన్ 60 బీట్స్ పర్ మినిట్ కొట్టుకుంటే దాన్ని బ్రాడికార్డియా అంటారు. 72 ఆర్ 74 కావాలి మన నార్మల్ హార్ట్ బీట్. సో దీనికంటే ఎక్కువ అవుతుంది అనుకో, దాన్ని టాకికార్డియా అంటారు. సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో చాలా మంది కొన్ని డాక్టర్స్ మాట్లాడుతుంటారు టాకికార్డియా, బ్రాడికార్డియా అంటారు. సో బ్రాడీ అంటే తక్కువ కొట్టుకోవడం, టాకీ అంటే ఎక్కువ కొట్టుకోవడం. సో మనకి ఏంటంటే హార్ట్ సమస్యలు వచ్చాయి, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, స్ట్రోక్, హార్ట్ అటాక్స్ వచ్చిందంటే సో ఫస్ట్ ఈసీజీ అవి చేస్తుంటారు. సో ఈసీజీతో పాటు ఇంకేంటంటే ట్రోఫోనిన్ టెస్ట్ కూడా చేస్తారు. ట్రోఫోనిన్ టెస్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది హార్ట్ అటాక్ వచ్చిందా రాలేదన్నట్లు. సో ఈ నార్మల్ రీడింగ్స్ ఇలా ఉంటాయి ట్రోఫోనిన్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ కోసం బ్లడ్ ప్రెషర్. సో ఇప్పటిదాకా ఏంటంటే మన హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఉండాలి. సో బ్లడ్ ప్రెషర్ అనేది హైపర్ టెన్షన్ కాదు.
సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే అది హై బ్లడ్ ప్రెషర్ అంటాం, లేదా హైపర్ టెన్షన్ అంటాం. సో హైపర్ టెన్షన్ ఏంటిది, సో చాలా నేను చెప్పాను ఇది ఒక సైలెంట్ కిల్లర్. సో ఇది ఎలాంటి సిమ్టమ్స్ అనేది ఏమి ఉండవు. ఒక ఆకారాన్ని, ఒక శరీరాన్ని మనం ముందు చూస్తుంటాం, నార్మల్గా మాట్లాడుతుంటాం, వాళ్ళ రెగ్యులర్ పని చేసుకుంటారు. బట్ వాళ్ళకి బీపీ ఉన్న సంగతి వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. సో చాలా మంది అన్‌డయాగ్నోస్డ్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి బీపీకి అంటే వాళ్ళకి అనుకుంటారు కానీ ఇట్లుంది. బట్ ఏంటంటే ఇది చెప్పలేం. మనకు స్ట్రెస్‌కి గురైనప్పుడు, ఓవర్ థింకింగ్ ఇలా చేసినప్పుడు, యాంగ్జైటీ రావడం వల్ల కూడా సడెన్‌గా ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడే ఇది బయటపడతాయి. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది అన్నట్టు. సో బ్లడ్ ప్రెషర్ ఏంటంటే కన్సిస్టెంట్. ఒక్కసారి ఏందంటే మన ఆలోచన విధానాలు బట్టి సడెన్‌గా ఏదైనా గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వినంగానే మన బాడీలో ప్రెషర్, బీపీ పెరిగేదాన్ని ఇది బ్లడ్ ప్రెషర్ మనం కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే సిట్యుయేషన్ ఉన్నప్పుడు అట్లా ఉంటది. సో జనరల్‌గా ఏందంటే కన్సిస్టెంట్‌గా ఉందనుకోండి. సో బీపీ మనం ఎలా చూసుకోవాలి? సో స్పిగ్మా మానోమీటర్ ఉంటుంది కదా! సో దీంట్లో ఏందంటే ఫస్ట్ రీడింగ్ వదిలేసేయాలి. సెకండ్, థర్డ్ రీడింగ్ తీసేసుకొని మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ రీడింగ్ తీసుకొని దీనిని యావరేజ్ చేసుకుంటే అప్పుడు మనం కన్సిడర్ అవ్వచ్చు. అరే! బీపీ ఉంది. సో, సడెన్‌గా ఇప్పుడు ఏదైనా ఆలోచించినప్పుడు గాని, ఈవెన్ ఎవరైనా సరే ఇప్పుడు ఒక మామూలు నార్మల్ వ్యక్తి దగ్గరికెళ్ళి స్పిగో మనబెట్టి సార్ మీరు బీపీ చెక్ చేస్తారంటే, మన మనసులో ఏముంటది? బీపీయా? బీపీయా? అన్నట్టు ఆల్‌మోస్ట్ దడ స్టార్ట్ అవుతది. ఆ భయం దిక్కలే మనకు బీపీ పెరగడం టెంపరరీగా పెరుగుతది మనకు బీపీ. ఆ పెరిగిన దాన్ని మనం కన్సిడర్ చేసుకోవద్దు. కన్సిడర్ చేసుకొని మెడిసిన్స్ అలాంటివేమి తీసుకోవద్దు. సో, అప్పుడు కాదు మన కూల్, నార్మల్‌గా ఉండాలి. ఉన్నప్పుడే అది చెక్ చేపించుకుంటే మనకు కరెక్ట్ రీడింగ్స్ అనేసొస్తది. ఇంకోటేందంటే ఎవరైనా మీ ఇంట్లో గాని ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకోవద్దు. డైలీ లేదంటే వీక్‌లీ ఒక డే పెట్టుకోవాలి. ఏదో లైక్ సండే ఆర్ సాటర్‌డే ఒక డే ఫిక్స్ చేసుకొని ఆ డేను 3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్. చెక్ చేసుకొని దాన్ని యావరేజ్ తీసుకుంటే అప్పుడు మన బీపీ అనేది తెలుస్తది. ఇంకా కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఆంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అని ఉంటుంది బిడ్డ. చిన్న డివైస్ దొరుకుతది రెంట్స్‌కి గూడా. కంప్లీట్ 24 మన బీపీ ఎలా ఉందని 24 అవర్స్‌ది. అది యావరేజ్ తీసి ఇచ్చేస్తది. సో, ఇన్విజిబుల్ డ్యామేజ్. సో, చెప్పాను గదా! ఇది సైలెంట్ కిల్లర్. ఇన్విజిబుల్ డ్యామేజ్ అయితది. ద హార్ట్ వర్క్స్ హార్డర్ లీడింగ్ టు మజిల్ ఎన్లార్జ్‌మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ఫటిగ్. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతూనే ఉంది మనకు తెలియట్లేదు. సో ప్రెషర్ పెరిగినప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా రక్తనాళాలు. సో రక్తనాళాలు ఏంటంటే ఎక్కువ పేరుకపోతుంటుంది. సో మాక్సిమం కొంచెం ఎలాస్టిసిటీ ఏంటంటే మాక్సిమం ప్రెషర్ వరకు అది బరాయిస్తుంది. సో దాని తర్వాత ఎక్కువైంది అనుకోండి, అవి మనకు హార్డర్గా అవుతుంటది అండ్ లోపల చితికిపోయే ఛాన్స్ ఉంటుంది రక్తనాళాలు. ఎండోథీలియం అంటాం కదా, ఎండోథీలియం రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆడ క్లాట్ ఏర్పడుతుంది, లేదంటే ప్లాక్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా మనకి ఏంటంటే బీపీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అండ్ ఫర్దర్ డ్యామేజ్ కూడా అవుతుంటుంది. ఆర్టీరియల్ డ్యామేజ్ అంటే అది. అండ్ స్లో అండ్ సైలెంట్ డ్యామేజ్ అక్యుములేట్స్ అండ్ అండర్ ఓవర్ ఇయర్స్ ఆఫెన్ రివీల్డ్ ఓన్లీ ఇన్ క్రైసిస్. సో ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఇట్నే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అనేది, వాళ్ళకి తెలియదు. సో ఏదైనా నేను సడన్ గా గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఇలాంటివి ఏమైనా విన్నా కానీ అప్పుడు మన బాడీలో యాంగ్జైటీ అవి పెరిగినప్పుడు అరే సట్మని బయటపడుతుంది. సో ఈవెన్ బీపీ కానీ షుగర్ కానీ ఓవర్ నైట్ ఏది రాదు. సో మినిమం 3 to 4 years, మినిమం 5 years తర్వాతనే ఇవన్నీ బయటపడతాయి. సో ఫస్ట్ ఏంటంటే మన బాడీ మనకు చెప్తుంటది ఏదైనా ఓవర్ తినడం కానీ, జంక్ ఫుడ్ తినడం కానీ ఓవర్గా తింటే మనకు డైజెషన్ సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. సో మనం ఏం పట్టించుకోము. సో పట్టించుకోకుండా లాస్ట్గా ఇలాంటి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హార్ట్ అటాక్స్ ఏంటంటే మొత్తం రక్తనాళాల్లో రక్తం కరెక్ట్ సరఫరా కాకపోవడం, హార్ట్ కరెక్ట్ పంపింగ్ చేయడం. వెన్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్ స్టాప్స్ కాన్సిక్వెన్స్లీ అండ్ ఇమీడియట్లీ లైఫ్ థ్రెటనింగ్. సో కరోనరీ ఆర్టరీలో ఇలాంటి హార్ట్ అటాక్స్ అనేవి జరుగుతుంటాయి. సో హార్ట్ కరెక్ట్ పంపింగ్ చేయాలి, పని చేయాలంటే దానికి కావాల్సింది బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఎందుకు అందకపోవడం కారణం ఏంటంటే మేబీ క్లాట్ ఏర్పడి, లేదంటే ప్లాక్ ఏర్పడి, అంటే కొవ్వు పేరుకుపోయి ఇది కరెక్ట్ అందకపోవడం మెల్లమెల్ల దాని పనితనం అనేది తగ్గుతుంటుంది. సో blocked coronary artery prevent oxygen rich blood flow reaching to heart muscle, causing cell to die rapidly. సో మెల్లమెల్ల హార్ట్ అనేది చచ్చిపోతుంటది. సో హార్ట్ అటాక్
మెల్లగా దేనికంటే ఎంఐ అంటారు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఏంటంటే ఆ మెల్లమెల్ల మన గుండె పైన బ్లాక్ డాట్ గా ఏర్పడుతుంటుంది. అంటే ఆ స్కిన్ చనిపోతుంది, ఆ మజిల్ అనేది మొత్తం చచ్చిపోతుంది, నెక్రోసిస్ గా దారి తీస్తుంటుంది అది. సో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్ట్రోక్ దీనికి ఏం సంబంధం? సో చాలా మంది కొందరు అంటారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు. సో హార్ట్ స్ట్రోక్ అనేది ఏముండదు. సో జనరల్ హార్ట్ కి స్ట్రోక్ రాదు, అది వచ్చేసి బ్రెయిన్ గానే వస్తుంది. స్ట్రోక్ సంబంధించిందంటే పక్షవాతం. సో ఇది బ్రెయిన్ కి వస్తుంటది. సో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే సేమ్, బ్లడ్ విల్ సప్లై టు ద బ్రెయిన్ బికమ్ బ్లాక్డ్. సో ఏదంటే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు ఏర్పడుతుంది. సో దీంట్లో త్రీ రీజన్స్ ఉంటాయి. ఒక్కటి ఏంటంటే ఆ వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోవడం, ఇంకోటి ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వడం, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడో బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది కదా, బ్లడ్ క్లాట్ ఏర్పడి రక్తం ద్వారా ఫ్లో ద్వారా అదేంటంటే పెద్ద ఉందనుకోండి ఆర్టరీ, రక్తనాళం పెద్ద ఉంటే అక్కడ చిన్న బ్లాకేజ్ ఏర్పడుతుంది, రక్తం గడ్డగడుతుంది. ఆ రక్తం గడ్డగట్టింది ఫ్లో వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ఊడిపోయి థ్రాంబోస్ ఎంబోలై అంటారు అది. అది వెళ్ళి చిన్నగా ఎక్కడైతే రక్తనాళాలు ఉంటాయో అక్కడ వెళ్ళి బ్లాక్ అవుతుంటది. ఈ త్రీ రీజన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ఈ బ్లాకేజ్ ఏర్పడతాయి. దీనివల్ల మనకు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం, అంటే పెయిన్ ద్వారా వచ్చేది. అండ్ హెమోరేజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం అండ్ లాస్టింగ్ కాన్సిక్వెన్స్. సో ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి ఎలాంటివి వచ్చేస్తుంటే మెంటల్ స్పీచ్, మెమరీ లాస్. సో ఇట్లా వంకర తిరగడం, ఇట్లా మూతి వంకర తిరుగుతుంటది, కాల్చే ఇట్లా తిరిగిపోవడం అవుతుంటది. సో ఇలాంటివి రాగానే వెంటనే మనం హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తొందరగా రికవర్ అవుతుంటారు. సో హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే తగినంత ఎలా ఏమంటారు పంపింగ్ చేయకపోవడం, బ్లడ్ తగినంత పంపింగ్ చేయకపోవడం గుండె. సో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఇది పనితనం తక్కువ ఉంది అనుకోండి. సో ఎగ్జాంపుల్ మోటార్ ఇక్కడ ఉంది, మనం సంపులోంచి మోటార్ పంపిస్తే పైకి వెళ్తాయి వాటర్. సో పైకి వెళ్తున్నాయి, దాన్ని బట్టి యూసేజ్ కూడా ఎక్కువనే అవుతుంది. సో పైకి వెళ్తూనే మళ్ళీ తిరుగుతున్నాయి. సో పోయేది తక్కువ వచ్చేది ఎక్కువ ఉంది అనుకోండి, హార్ట్ పైన లోడ్ పెడుతుంటది. ఎందుకు ఉన్నాయంటే వేరే అవయవాలు కూడా కరెక్ట్ పని చేయకపోవడం వల్ల ఇది అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటుంది. అంటే మన బాడీకి తగినంత బ్లడ్ సప్లై ఇవ్వలేకపోవడం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం మనం. ఇంకోటి కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే కిడ్నీస్ కూడా కరెక్ట్ పని చేయాలంటే డయాలసిస్ అంటాం కదా. సో డయాలసిస్ ఏం చేస్తుందంటే సేమ్ లంగ్స్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది, ఆక్సిజన్ డిఆక్సిజనేటర్ అది తీసేస్తుంది. అండ్ కిడ్నీస్ వచ్చి బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి. సో ఫిల్టర్ చేసేది మనకు చెడు పదార్థాలని తీసేస్తుంది కదా, అవి చేసే పని కిడ్నీ. సో కిడ్నీ కూడా కరెక్ట్ ఉండాలి, దీనికి కూడా కరెక్ట్ ఫ్లో కావాలి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ కావాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతరాయం ఏరినప్పుడే కిడ్నీలో మెల్లమైన డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో కిడ్నీలు ఎలా డ్యామేజ్ అయ్యేదంటే బ్లడ్ సప్లై కరెక్ట్ లేకపోతే అది ఫిల్టర్ పని చేస్తూనే ఉంటుంది. అంటే మనం వాటర్ కరెక్ట్ తీసుకోకపోవడం, బ్లడ్ సప్లై కరెక్ట్ లేకపోవడం వల్ల దీంట్లో లవణాల శాతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏమంటారు పొటాషియం కానీ పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ దాంతోపాటు క్రియాటిన్ లెవెల్స్ ఇవి పెరిగి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్ట్ అటాక్, హై బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ డిసీజ్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంటుంది. అండ్ ఇంకోటి విజన్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు విజన్ లాస్ అంటే మన బ్రెయిన్ లో కానీ మన కళ్ళలో కానీ మన వెంట్రుకల ముందు రక్తనాళాలు ఉంటాయి. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలంటే హార్ట్ పంపింగ్ కరెక్ట్ ఉండాలి. ఈ కరెక్ట్ లేకపోవడం వల్ల విజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అథెరోస్క్లెరోసిస్ అంటే ప్లాక్స్ అంటాం కదా, కొవ్వు కూడా పేరుకపోవడం వల్ల రక్తనాళాలు, ఇలాంటివన్నీ ఛాన్స్ ఉంటాయి మనకి. సో హైపర్టెన్సివ్ క్రైసిస్, సో కరెక్ట్ బీపీ కరెక్ట్ మెయింటైన్ చేసుకోకపోతే మనకు స్ట్రోక్, హార్ట్ అటాక్ అండ్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, సో ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా కూడా ఉంటాయి. సో అందుకనే మన బీపీ అనేది మనం ఒక్కసారి ఏజ్ పెరిగింది అనుకోండి ఇవన్నీ మానిటర్ చేసుకుంటూనే ఉండాలి మనం. ఇంకోటి ఎలా మనం ఇవన్నీ అరికట్టొచ్చు అంటే టేకింగ్ కంట్రోల్, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్. సో ఎలా మనం చేసుకుంటే రెగ్యులర్ మనం చెక్ చేసుకోవాలి అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో మంచిగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఆల్కహాల్, స్మోక్ ఇవన్నీ క్యూట్ చేసి అండ్ మెడికల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు వాడే మెడిసిన్స్ ఏ ఉండి అవి చేసుకోవాలి. దాంతోపాటు మనం బాడీలో ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా మినిమం 30 నుంచి 45 మినిట్స్ డైలీ మార్నింగ్ వర్కౌట్స్ చేసుకుంటే ఇవన్నీ మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం చూసాం బీపీది, అండ్ దీనిపైన కూడా మన మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా పనిచేస్తుందో ఎండ్ ఆఫ్ లాస్ట్ లో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్. సో బీపీ అయితే చూసాం, ఆల్మోస్ట్ అవుట్లైన్ ఇచ్చాను నేను ఎలా ఉంటుంది. సో నెక్స్ట్
బీపీ, షుగర్. షుగర్ అంటే డయాబెటిస్. సో డయాబెటిస్ అంటే ఏంటిది? ఇన్సులిన్. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే మనం తీసుకునే ఆహారం, లివర్, ప్యాంక్రియాస్ అండ్ స్టమక్. సో ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో మన స్టమక్ లోకి ఇలా వెళ్తుంటది. ఇది ఫుడ్. సో ఫుడ్ రాగానే ఏం చేస్తుంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతుంది, షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో వచ్చిన షుగర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో మనకి ఏదైనా ఎనర్జీ కావాలని, మనం ఏదైనా పని చేయాలంటే మన బాడీలో ఎనర్జీ ఇచ్చేది గ్లూకోజ్ మాత్రమే. ఆ గ్లూకోజ్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంటది. సో గ్లూకోజ్ పెరుగుతుంది అనుకోండి, సో వెంటనే ఉన్న గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకు ఒక మీడియం, ఒక తాళం చేయి లాంటిది కావాలి. ఆ తాళం చేయి వచ్చేసి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఎవరు ఇస్తారంటే మనకు క్రోమ గ్రంథి, ఇది ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అండ్ ఆల్ఫా ఉంటాయి. సో బీటా సెల్స్ ద్వారానే మనకి ఇన్సులిన్ ఇది ఉత్పత్తి అవుతుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకు వచ్చిన షుగర్ ని మనం యూటిలైజ్ చేసుకుంటది. సో ఇది యాక్చువల్ ఏంటంటే షుగర్ కి మన ఇన్సులిన్ కి ఏంటి రిలేషన్ అంటే, సో రోల్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? సో ప్యాంక్రియాస్ దీనికి ఏం సంబంధం? నేను షుగర్ నీ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఓ ఇన్సులిన్ బ్రదర్, తలుపుతి విఐపి గెస్ట్ వచ్చేశాడు. అయ్యో బాబోయ్, మళ్ళీ నువ్వేనా? నిన్ననే 5 ట్రక్కులు దింపాను కదా. ఏం చేస్తాను బ్రదర్, మన యజమాని గులాబ్ జామున్, జిలేబీ, కూల్ డ్రింక్ అన్ని ఒకేసారి తిన్నాడు. సెల్ బ్రదర్, కొంచెం చోటు ఉందా? ఈ షుగర్ ని ఎనర్జీగా మార్చేయి. నన్ను గోదాం అనుకున్నావా? ఉదయం నుంచే ఫుల్ స్టాక్, ఇంకో గ్రాము కూడా పడదు. లివర్ బ్రదర్, నువ్వైనా చూసుకో. అబ్బా, నిన్న వచ్చిన బ్యాచ్ ఇంకా లోపలే ఉంది. అవి ఖాళీ చేసి వెళ్లే వరకు మీకిక్కడ చోటు లేదు. యజమాని కాస్త నడిస్తే నేను పని చేస్తాను, పరిగెత్తితే ఇంకా బాగా పని చేస్తాను. కానీ సోఫాలో పడుకుని రీల్స్ మాత్రమే స్క్రోల్ చేస్తూ ఉంటే నేను ఏం చేయగలను చెప్పు? ఇక నేను రక్తంలో ఫ్రీగా టూర్ వేస్తాను. ఇది ఎంత గ్రేట్. ఒరే ఇన్సులిన్, ఈ చక్కెరను త్వరగా పంపించు, నా పరిస్థితి దారుణంగా ఉంది. యజమాని గారు, కొంచెం వాకింగ్ చేయండి, తీపి తగ్గించండి, లేదంటే వీడు ఇక్కడే పర్మనెంట్ అడ్రస్ పెట్టేస్తాడు. అవును బాస్, ఇలాగే తింటూ ఉంటే నేను గెస్ట్ కాదు, ఇంటి యజమాని అయిపోతాను. స్వీట్లు తినొచ్చు, కానీ పరిమితంగా, లేదంటే షుగర్ గాడు మీ శరీరంలో శాశ్వత అద్దెదారుడైపోతాడు. కంట్రోల్ రూమ్, యజమాని ఒకేసారి 18 గులాబ్ జామున్స్ తినేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, 18 గులాబ్ జామున్స్ ఇక్కడ షుగర్ వరదలా ముంచెత్తోంది. ఏంటిది 18 గులాబ్ జామున్స్? ఏమైనా షుగర్ కాంపిటీషన్ జరుగుతుందా ఏంటి? ప్యాంక్రియాస్ డిపార్ట్మెంట్ త్వరగా సమాధానం ఇవ్వండి, పరిస్థితి చేతులు దాటిపోయేలా ఉంది. ప్యాంక్రియాస్ డిపార్ట్మెంట్ రిపోర్టింగ్. ఇప్పుడు అర్థమైంది ఇంత వర్క్ లోడ్ ఎందుకు వస్తోందో. యజమాని మొత్తం స్వీట్ షాప్ అంతా ఖాళీ చేసినట్టున్నాడు. ఎమర్జెన్సీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇప్పుడే ప్రారంభించండి. హెవీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తో పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. ఒకేసారి 18 గులాబ్ జామున్స్ తినడం వల్ల శరీరానికి అనవసరంగా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు స్వీట్ తినడం సాధారణమే, కానీ తరచుగా చాలా ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. కాలక్రమేణా మధుమేహంగా మారి సమస్యలను పెంచొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్స్ ను మితంగా తినండి, సమతుల ఆహారం తీసుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇలాంటి మంచి హెల్త్. సో ఇది సార్. సో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే షుగర్స్ మన బాడీ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే ఫుడ్ లెవెల్ ఇంక్రీజ్ కాగానే ఆటోమేటిక్గా ఫుడ్ మొత్తం గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది, షుగర్ కన్వర్ట్ అవుతుంది. సో షుగర్ కన్వర్ట్ అయినప్పుడు దానికి తగినంత వెంటనే క్రోమోజ్ గ్రంథి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి దానికి తగినంత ఇన్సులిన్ ఇస్తుంది. ఆ ఇన్సులిన్ మన బాడీ యూటిలైజ్ చేసుకోవాలంటే సెల్, మన బాడీ మజిల్, సో ఇవన్నిటికి ఏంటంటే షుగరే కావాలి, అంటే గ్లూకోజ్ ఎనర్జీ కోసం కావాలి. ఆ ఉన్న ఎనర్జీని వాడుకోవాలంటే, షుగర్ని వాడుకోవాలంటే, ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే తాళం చెవి వచ్చేసి ప్యాంక్రియాస్ లో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి. సో షుగర్ లెవెల్ పెరగానే వెంటనే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. సో ఉన్న ఇన్సులిన్ ఏంటంటే దీన్ని మొత్తం వాడేసుకుంటుంది. సో వాడి అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తుంటుంది. ఇచ్చేస్తే మనం ఏంటంటే ఆ బ్లడ్ నుంచి షుగర్ లెవెల్ తగ్గించుకున్నట్టు వాళ్ళం అవుతాం. సో కన్సిస్టెంట్గా డైలీ షుగరే తింటున్నాడు, పొద్దున స్వీట్స్, మధ్యాహ్నం స్వీట్స్, ఈవినింగ్. సో మాక్సిమం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ క్రోమగర్ ఏంటంటే ఒక మినిమం అంటే ఒక 3 to 5 years వరకు బరాయిస్తుంది. సో బేర్ చేస్తుంది. తిన్నాగానే నేను ట్రై చేస్తాను మొత్తం, ఇక క్రోమోగ్రంథి ఫుల్ ఫైట్ చేస్తూనే ఉంటుంది, మొత్తం ఇన్సులిన్ ఇస్తూనే ఉంటుంది. సో లాస్ట్కి ఏంటంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేయట్లేదు. షుగర్ యూజ్ చేయాలంటే మనం వాకింగ్ ఇవన్నీ చేసుకోవాలి, వర్కౌట్స్. సో అదే అట్లా వాడతలేము. మన మజిల్కి ఓన్లీ కూర్చుంటున్నాం అనుకోండి, సో షుగర్ లెవెల్ పెరుగుతూనే ఉంది, ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. సో మాక్సిమం ఇన్సులిన్ ట్రై చేస్తుంది. సో కొన్ని పీరియడ్ వచ్చిన తర్వాత ఇక నా వల్ల కాదని
హ్యాండ్సప్ చేసేస్తుంది క్రోమోగ్రంథి. సో అప్పుడు ఇంకా మన బ్లడ్లో షుగర్ లెవెల్ అంటే డయాబెటీస్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. సో జనరల్గా డయాబెటిక్ ఏంటంటే ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో చాలా కేసెస్ అవుతున్నాయి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ కానీ చూసుకున్నట్టయితే. సో డయాబెటీస్ అంటే ఏంటిది? సో డయాబెటీస్ ఇట్లా క్రానిక్ మెటబాలిక్ సిండ్రోమ్ అది. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటంటే మన బాడీ కరెక్ట్ పని చేయకపోవడం, అంటే మనం కొని తెచ్చుకోవడం. మనకు తెలుసు పొద్దున్న లేచి నేను మార్నింగ్ వాక్ ఇవన్నీ చేయకపోతే నాకు షుగర్ బీపీలు వస్తాయని తెలుసు, తెలిసి కూడా మనం తెచ్చుకుంటున్నాం అది. అండ్ దాంతోపాటు ఫుడ్ కంట్రోల్ ఏం చేయట్లేదు, మొత్తం బయట ఉన్న చెత్త చెదారం ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి. ప్యాంక్రియాస్ పైన ఓవర్లోడ్ వేస్తున్నాము, ఓవర్లోడ్ వేసి వేయడం వల్ల మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇన్సులిన్ యాక్ట్స్ ద కీ. సో ఇన్సులిన్ ఉండడం వల్ల ప్రతి ఒక్క సెల్ని అన్లాక్ చేసేసి దాంట్లోకి షుగర్ పంపించేస్తుంటది. రక్తంలో ఉన్న షుగర్ లెవెల్ పంపిస్తుంటే రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంటది. ఈ పని చేసేది ఇన్సులిన్. సో ఇన్సులిన్ కూడా కరెక్ట్ కావాలి మనకి. సో షుగర్ మొత్తం 2 టైప్స్ ఉంటాయి మేజర్‌గా. థర్డ్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. సో చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టెంపరరీగా వస్తుంటది షుగర్. సో అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. సో అప్పుడు తగినంత మెడిసిన్ తీసుకుంటే, ప్రికాషన్ తీసుకుంటే సరిపోతది. సో మేజర్‌గా 2 టైప్స్ ఇది. టైప్ 1 డయాబెటిస్ అండ్ టైప్ 2 డయాబెటిస్ అని ఉంటుంది. సో టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే ఇది మాక్సిమం 5-10% వాళ్ళకే ఉంటది. అండ్ ఇది ఏంటంటే పుట్టినప్పటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటది. ఎవరైతే చైల్డ్ ఏజ్‌లో ఉన్నారో చిన్న వయసు ఉన్నప్పుడే వస్తది. ఎందుకు వస్తుందనంటే సేమ్ లాజిక్. ఇదంతా సేమ్ లాజిక్ అన్ని కేసెస్‌లో అప్లై అయితది. వాళ్ళేందంటే షుగర్ లెవెల్ పెరుగుతుంటాయి. బట్ క్రోమోగ్రంథి ఉంటుంది గానీ, అది బీటా సెల్స్‌లో ఉత్పత్తి అవ్వదు. సో బీటా సెల్స్‌లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్‌లో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతది. సో వాళ్ళదేంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు వాళ్ళ శరీరంలో. బై డిఫాల్ట్ కావచ్చు, మేబీ ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటి వల్ల గూడా ఇలాంటి కేసెస్ చూస్తుంటాం. ఇలాంటివి అవుతుంటాయి. సో వాళ్ళకేందంటే ఇన్సులిన్ ఉండనే ఉండదు శరీరంలో. సో వాళ్ళేందంటే బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా చేయిలకు గాని, ఇట్లా థై పార్ట్‌లో, స్టమక్ పార్ట్‌లో ఇట్లా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఎనర్జీ, షుగర్ లెవెల్ పెరిగితే ఆ ఇన్సులిన్ వచ్చేసి దాన్ని మొత్తం యూటిలైజ్ చేసేసుకుంటది. సో ఇది టైప్ 1 డయాబెటిస్, లేదంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు. వాళ్ళ క్రోమోగ్రంథి కరెక్ట్ పనిచేయదు. సో నెక్స్ట్ 90-95% వాళ్ళకి టైప్ 2 డయాబెటిస్ వాళ్ళే ఉంటారు. సో టైప్ 2 డయాబెటిస్ ఏంటంటే సేమ్ షుగర్ లెవెల్ పెరుగుతది. షుగర్ లెవెల్ ఇన్సులిన్ కూడా పెరుగుతది. బట్ దీన్ని యూటిలైజ్ చేసుకోలేదు. యూటిలైజ్ చేసుకునే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం ఒక కారణం ఉంటది. అండ్ దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఫార్మ్ అవుతది. సో ఏందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే మనం అలవాటైపోవడం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఉన్నది కరెక్ట్ వాడుకోలేదు. సో దీనికి అలవాటైపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకోదు. సో షుగర్ లెవెల్ పెరిగింది, ఇన్సులిన్ ఉంది బట్ పని చేయదు. తగినంత దీని సామర్థ్యత కరెక్ట్ లేదు ఇన్సులిన్‌కి. కరెక్ట్ లేనప్పుడు దీన్ని వాడుకోలేదు. వాడుకోనప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్‌లో షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంటది. సో చాలా మంది ఏంటంటే టైప్ 2 నుంచి టైప్ 1 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఇట్నే కంట్రోల్ చేస్తున్న మెడికేషన్ కరెక్ట్ తీసుకోవట్లేదు. లైఫ్ స్టైల్ గానీ, ఇట్లా లావు ఉండడం, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా టైప్ 2 ఉన్న వాళ్ళు మెల్లమెల్ల టైప్ 2 మారుతారు. సో మెల్లమెల్ల ఆ ఇన్సులిన్ ఉత్పత్తి శాతం కూడా పడిపోతుంటది. మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే. మళ్ళా వాళ్ళు టైప్ నుంచి టైప్ 1 కొన్ని స్టేజ్‌కొచ్చినా చూడండి, 50, 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కొంచెం లావుగున్న వాళ్ళైనా సరే కరెక్ట్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళు కూడా బయటికెళ్ళి ఇన్సులిన్ తీసుకోవాల్సొస్తది డోస్. సో టైప్ 2 చాలా ఎక్కువుంటారు. సో ఇవి కంట్రోల్ చేసుకున్నట్టు కెన్ ఆఫెన్ బి మేనేజ్డ్ బై డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఓరల్ మెడికేషన్స్. సో సేమ్ ఆ ఇన్సులిన్ కూడా ఎందుకు కరెక్ట్ ఉత్పత్తి అవ్వట్లేదు, కరెక్ట్ పని చేయట్లేదంటే ఆ క్రోమోగ్రంథి కావాలి, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్. సో డయాబెటిస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో చాలా కేసెస్ వస్తున్నాయి షుగర్‌వి. సో రికగ్నైజింగ్ సిమ్టమ్స్ ఎర్లీ. సో షుగర్ వచ్చిందంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయంటే ఇంక్రీజ్ థర్డ్స్, ఆకలి ఎక్కువ అవ్వడం, ఎక్కువ దాహం వేస్తుంటది అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో చాలా మంది అంటారు, అరే వీనికి షుగర్ ఉన్నట్టుంది, ఫ్రీక్వెంట్ గా యూరినేషన్కి వెళ్తున్నాడు. ఏంటంటే మన బాడీలో రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, సో ప్రతి ఒక్క బాడీలో యూటిలైజ్ చేసుకోలేదు. సో రక్తాన్ని మళ్ళా కిడ్నీస్ పంపించేస్తుంది. కిడ్నీస్ దీన్ని కొంచెం ఫిల్టర్ చేయి, కిడ్నీస్ ఫిల్టర్ చేయి, దీని నుంచి కొంచెం షుగర్ తీసేసేయి. సో రక్తం గాఢగా ఉండడం, లేదంటే చిక్కగా అవుతుంటుంది షుగర్ లెవెల్ పెరిగినప్పుడు. సో ప్రతి ఒక్క దానికి అదే ఎక్కడంటే అక్కడ వెళ్ళలేదు
ఏమంటారు రక్తం వెళ్ళలేదు. బ్లడ్‌లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం కారణంగా. సో, అదేం చేస్తుందంటే మళ్ళా కిడ్నీస్ పంపించేసి ఫిల్టర్ చేయి దీన్ని కొంచెం ఫిల్టర్ చేసి కొంచెం తీసేసేయి దీంట్లో షుగర్. తీసి ఆ ఫిల్టర్ చేసే కరం అంటే దీనిపైన మనం ఇండైరెక్ట్‌గా కిడ్నీస్ పైన ఓవర్‌లోడ్ పడుతుంటది. పడి మెల్లమెల్ల యూరినేషన్ అవుతుంటది. సో, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటాయి. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాసు అవుతుంటది. అండ్ షుగర్ లెవెల్ పెరగడం వల్ల సో, రక్తం చిక్కవుతుంటది. బ్రెయిన్, ఐస్‌లో కూడా రక్తం సరఫరా కరెక్ట్ ఉండదు. సో, ఇలాంటప్పుడు ఏందంటే ఫ్యాటిగ్ ఎక్కువ చక్కర రావడం అలాంటిది అవుతుంటది. అండ్ బ్లర్డ్ విజన్ కంటి చూపు కూడా మందగిస్తుంది. అండ్ దాంతో పాటు మనకేమన్నా దెబ్బలు తగిలినా సరే వూండ్ హీలింగ్ అనేది సో, పుళ్ళు కూడా తొందరగా మానవు వాళ్ళకి. టైం పడతది. సో, మెయిన్ ఏందంటే రక్తంలో షుగర్ ఎక్కువుండడం వల్ల. సో, రిస్క్ ఆఫ్ డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్. సో, రిస్క్ ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఇలాంటి మనకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ ఎక్కువ లావు ఉండడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, ఎలాంటి పని చేయకపోవడం, తినడం, కూర్చోవడం, లేదా తిని బైక్ నడపడం, తిని కార్‌లో నడపడం. సో, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అన్‌హెల్తీ డైట్. జంక్ ఫుడ్ గాని ఇలాంటివి తీసుకోవడం, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువవుతాయి. ఇలాంటిది. ఇంకోటేంటంటే ఏజ్ ఫ్యాక్టర్. సో, ఒక్కసారి మన ఏజ్ గూడా ఉందనుకోండి, సో, యంగ్ ఉన్నప్పుడు అండ్ మనం ఓవర్ ఏజ్ అయినప్పుడు గూడా ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, ఎలా మనం మేనేజ్ జేసుకోవాలి? సో, రెగ్యులర్ మనం టెస్ట్ జేసుకోవాలి. మనకెంతుంది? తినకముందు ఎంతుంది? తిన్న తర్వాత ఎంతుంది? అండ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ డైట్. సో, మన శరీరానికి మంచి డైట్ తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి. అండ్ అప్రోప్రియేట్ మెడిసిన్స్. సో, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మాత్రం కంపల్సరీ వాడాలి. సో, రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేసుకోవాలి. సో, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి కొన్ని సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు అన్నీ చేస్తుంటారు. వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. అండ్ ఇంకా కొందరేందంటే జస్ట్ షుగర్ వచ్చిన 2, 3 ఇయర్స్‌కే వాళ్ళు చనిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ జేయరు. అండ్ కాంప్లికేషన్స్. సో, కార్డియోవాస్కులర్ డిసీజ్ మనం డిస్కస్ చేసాం. ఇంకోటి నర్వ్ డ్యామేజ్ అవుతది. సో, మనకేందంటే నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు షుగర్ పేషెంట్స్‌కి తిమ్మిరులు రావడం, కాళ్ళలో మంటలు స్టార్ట్ అవుతుంటాయి. డయాబెటిక్ రెటినోపతి కళ్ళ మసకలు రావడం, కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ కరెక్ట్ కావడం అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ఫెక్షన్స్, వూండ్ హీలింగ్ చాలా లేట్ అవుతది. సో, ఇదొచ్చేసి ఏందంటే బ్లడ్ గ్లూకోజ్ చార్ట్ ఇది. సో, నార్మల్‌గా ఎంతుండాలి? ఫాస్టింగ్ అంటాం గదా! సో, పరిగడుపున మినిమమ్ 8-100 లోపు ఉండాలి నార్మల్‌గా అయితే. ఇదేమన్నా పెరిగిందనుకోండి, వాళ్ళకి డయాబెటిస్ పేషెంట్స్ అని మనం డిసైడ్ జేసుకోవచ్చు. సో, ఇంపైర్డ్ గ్లూకోజ్ అండ్ డయాబెటిక్ పేషెంట్‌లో 126 అబోవ్. ఇది ఫాస్టింగ్ అంటే పరిగడుపున, ఇది తిన్న తర్వాత, ఇది రాండమ్. సో, ఈ వాల్యూస్ ఇవన్నీ కరెక్ట్ చూసుకోండి. అండ్ హెచ్‌బీఏవన్సీ టెస్ట్ గూడా ఉంటుంది. సో, చాలా మందికేంటంటే నా షుగర్ కంట్రోల్ ఉందా లేదా? సో, కంట్రోల్ ఉండడానికి టెస్ట్ చేసేదాన్ని హెచ్‌బీఏవన్సీ టెస్ట్ అంటాం మనం. సో, రెగ్యులర్ మనం షుగర్ పేషెంట్‌కైతే వాళ్ళకి తెలుసు 3 మంత్స్‌కోసారి చేస్తారిది. 3 మంత్స్‌కి ఎందుకు చేస్తారంటే హెచ్‌బీ అంటే హిమోగ్లోబిన్. సో, హిమోగ్లోబిన్ ఎక్కడుంటుంది? మన రక్తంలో ఉంటుంది. బ్లడ్‌లో ఉంటుంది. సో, బ్లడ్‌లో అండ్ దట్ టూ రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాల్లోనే హిమోగ్లోబిన్ ఉంటుంది. సో, ఎర్ర రక్తాల కణాల లైఫ్ స్పాన్ వచ్చేసి 90-120 రోజులుంటుంది. సో, దానికి హెచ్‌బీ హిమోగ్లోబిన్‌కి షుగర్ మాలిక్యూల్ అనేది అటాచ్ అవుతది. సో, అందుకనే దీని లైఫ్ ఎంతుంటదంటే 90-120 డేస్. సో, అందుకనే 90 డేస్‌కి ఒక్కసారి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే షుగర్ కంట్రోల్ ఉందా లేదా? సో, దీంట్లో పర్సెంటేజ్ ఇచ్చారు. సో, బిలో 5.7 ఉంటే నార్మల్. 7 లేదా 6.5-7 ఉందనుకోండి ప్రీ డయాబెటిస్. సో, డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, 7 అబోవ్ ఉందనుకోండి ఖచ్చితంగా ఫిక్స్ ఇంకా వాళ్ళు. ఆల్రెడీ డయాబెటిస్ వచ్చింది. మెడికేషన్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ వాడాలి. సో, ఇది హెచ్‌బీ1సీ టెస్ట్ అంటాం మనం. సో, ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో, దీంట్లో గూడా ఏందంటే ఎలాంటి మన మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో, బీపీ పేషెంట్ గావచ్చు, షుగర్ పేషెంట్ గావచ్చు. సో, వీళ్ళకు మ్యాగ్నెటిక్ థెరపీకి ఏంటి రిలేషన్ అంటే సేమ్. సో, ప్రతి ఒక్క భాగం కరెక్ట్ పనిజేయాలి. లివర్ కరెక్ట్ పనిజేయాలి. కిడ్నీ కరెక్ట్ పనిజేయాలి. అండ్ పాంక్రియాస్, క్రోమక్ అనేది కూడా కరెక్ట్ పనిజేయాలంటే దానికి మనం తీసుకునే ఆహారం కరెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ మనం గూడా కరెక్ట్ ఏదైనా వర్క్ చేయాలనుకోండి. సో, మనం ఏందంటే మంచి ఫుడ్ తీసుకుంటేనే మనకి ఎనర్జీ అనేది వస్తది. ఎనర్జీ రావడం వల్ల మనం ఏ వర్క్ అయినా చేయగలం. సేమ్ అంతే మన బాడీలో అన్ని అవయవాలుంటాయి. సో, ప్రతి ఒక్క దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ గావాలి. దాంతో పాటు ఆక్సిజన్ గావాలి. ఈ 2 పారామీటర్స్ మనం కరెక్ట్ ఇచ్చామనుకోండి. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకంటే మనం తీసుకునే పోషక విలువలు మొత్తం
బ్లడ్ ద్వారానే ప్రతి ఒక్క అవయవానికి అంగానికి అందుతుంటది. సో ఇవన్నీ దీంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఏర్పడితే అప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అవుతది. సో మన బాడీ తట్టుకోలేదు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్‌లో. సో మీరు ఇంతకుముందు ఆ వీడియో చూసినట్టున్నారు. సో వీడియోలో ఏందంటే ఆల్రెడీ కంటిన్యూస్ 5 డేస్ నుంచి లోడ్ వస్తుంది. షుగర్ లోడ్ వస్తూనే ఉంది. నాది ఇంకా ఎక్కువ స్టాక్ ఉంది అంట. సో మనం ఏందంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ స్వీట్స్ తింటే మన బాడీలో లివర్‌లో స్టోర్ అయితది. అది గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయితది. సో అదొకటి పాయింట్ మిస్ అయింది. సో గ్లైకోజన్ రూపంలో లివర్ స్టోర్ చేసుకుంటది. సో మనం ఏందంటే ఒక 1 డే, 2 డేస్ ఫాస్టింగ్ ఉంటారు చాలామంది. ఆ ఫాస్టింగ్ అప్పుడు మనకు ఎనర్జీ కావాలి, గ్లూకోజ్ కావాలి. సో చాలామంది అంటారు, "సార్ నేను గ్లూకోజ్ ఏం తీసుకోవట్లే కదా! నా బాడీ ఇంకెలా ఉంది? సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ ఉందా?" అంటే ఆ స్టోర్డ్ గ్లూకోజ్‌ని లివర్ పంపిస్తది మళ్ళీ. దాన్ని గ్లైకోజన్ అంటారు. ఆ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్‌గా మారి ఇది మనకు సప్లై చేస్తుంది. సో ఎక్కువ మనం గ్లూకోజ్ చేసుకుంటే మన బాడీకి స్టోర్ చేసుకుంటది ఫ్యూచర్ కోసం. లైక్ మనం మనీ దాచుకోవడం లాంటిది. సో, మన మెకానిజం వచ్చేసి మ్యాగ్నెట్ థెరపీ వాడడం వల్ల ఏందంటే బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతది. దాంతో పాటు ఆక్సిజన్ డెలివరీ కూడా పెరుగుతది. సో, మనకి 2 గావాలి. ఆక్సిజన్ గావాలి, బ్లడ్ సర్క్యులేషన్ గావాలి. ఇంకోటేందంటే ఎప్పుడైతే మనం ఈ వాటర్ గాని, ఎప్పుడైతే మన బాడీలో మ్యాగ్నెటిక్ బెల్ట్ ఇవన్నీ పెట్టుకొని మన బాడీలో అయనైజేషన్ అనేది పెరుగుతది. సో, ప్రతి ఒక్క నర్వ్ యాక్టివ్ అవుతుంటది. సో, ఇన్‌స్టెడ్‌గా మనం ఎనర్జీ రావడం చూస్తున్నాం. సో, దానికి కారణం ఏందంటే మన బాడీ మొత్తం అయనైజేషన్ అవుతుంటది. అండ్ రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్ బై కీటోన్ లెవెల్స్. సో, ఏదంటే ఒక ఇమ్యూన్ సిస్టమ్ లాగా. సో, మన బాడీలో ఇన్‌స్టంట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంటది. సో, ఏవన్నా పెయిన్స్ గాని ఇవన్నీ రిలీఫ్ అవ్వడానికి కారణం ఏందంటే చేంజింగ్ సైటోకైన్ లెవెల్స్. సో, ఈ సైటోకైన్ లెవెల్స్ పెరగడం వల్ల మన బాడీలో ఇన్‌స్టంట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంటది. అండ్ స్టడీస్ షోస్ దట్ సో, కొన్ని స్టడీస్ ఏందంటే ఎప్పుడైతే బ్లడ్ మ్యాగ్నెట్ థెరపీ మనం పెట్టుకున్నామో 20% మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంటది. సో, బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఇంక్రీజ్ అనేటివి మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి, అంగానికి కరెక్ట్ అన్ని పోషక విలువలనేవి అందుతాయి. ఈ అందే క్రమంలో అవన్నీ కరెక్ట్ పనిచేయడం స్టార్ట్ అవుతది. సో, ఇదేంటంటే ఓవర్‌నైట్ అవ్వదు. ఇది కూడా ఏందంటే మినిమమ్ 6 మంత్స్ అయితే మనం ఇది వాడాలి. మనకు మంచి రిజల్ట్స్ రావాలంటే. ఇంకోటి పెయిన్ రిలీఫ్. సో, మ్యాగ్నెట్ థెరపీ పెట్టుకోవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో ఇవన్నీ ఇంక్రీజ్ అయితే దానికి పెయిన్ రిలీఫ్ అనేవి అవుతుంటాయి. సో, జనరల్‌గా ఏందంటే నేచురల్‌గా మన బాడీలో బ్రెయిన్‌లో ఒకటి కెమికల్ రిలీజ్ అవుతది పెయిన్ రిలీఫ్ కోసం. దాన్ని ఎండోర్ఫిన్ అంటారు. సో, మనిషి ఎప్పుడైనా కంటిన్యూ‌గా నిద్రపోయిండనుకోండి ఎండోర్ఫిన్ ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతది. ఇది రిలీజ్ అయినప్పుడే మన బాడీలో పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తది. సో, పెయిన్స్ ఇవన్నీ తగ్గడానికి కారణం ఏందంటే ఎండోర్ఫిన్. సో, ఈ బయట ఏందంటే మ్యాగ్నెట్ థెరపీ కాజెస్ వాసోడైలేషన్ అండ్ రెడ్యూస్ బ్లడ్ విస్కోసిటీ. సో, ఏదంటే వాసోడైలేషన్ చేస్తుంది. సో, ఇంతకుముందు చెప్పాను గదా! రక్తనాళం గూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. ప్రెషర్ కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. ఎలాస్టిసిటీ పెంచుతది. ఎక్కువ ప్రెషర్ వచ్చినా సరే ఇది ఎలాస్టిసిటీగా మెయింటైన్ అవుతుంటది. అండ్ దాంతో పాటు బ్లడ్ విస్కోసిటీ. సో, రక్త సాంద్రతను తగ్గించాలి. రక్త సాంద్రతను కూడా తగ్గించినప్పుడు ఏందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతది. సో, ఈ మ్యాగ్నెట్ థెరపీ వల్ల ఇవి 2 అవుతాయి. వాసోడైలేషన్ అవుతది. అండ్ దాంతో పాటు రక్త సాంద్రతను కూడా తగ్గుతది. తగ్గినప్పుడు ఫ్రీ సర్క్యులేషన్ అవుతది. అండ్ దాంతో పాటు ఇట్ కాజెస్ సెల్ రిజువినేషన్. సో, మన బాడీలో ఏందంటే ప్రతి ఒక్కటి సెల్స్ అవి ఆన్ అన్ యావరేజ్‌గా ఒక సెల్ ఒక్క నిమిషానికి 50,000 సెల్స్ చనిపోతూనే ఉంటాయి. మన బాడీ నుంచి వచ్చే చెత్త గాని, దుమ్ము ఇవన్నీ. సో, సెల్స్ చనిపోతూనే ఉంటాయి. మళ్ళా పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి. ఈవెన్ రక్తనాళాలు ఏదైనా తీసుకోండి మన బాడీలో. ఇవన్నీ సైకిల్ నడుస్తూనే ఉంటది. మనం తిన్న ఆహారం మొత్తం మన బాడీకి డెవలప్‌మెంట్ కోసం తీసుకుంటది. సో, ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ఎప్పుడైతే మ్యాగ్నెట్ థెరపీ తీసుకున్నామనుకోండి, ఇంకా తొందరగా అవుతది. సెల్ రిజువినేషన్ అనేది తొందరగా అవుతది. అండ్ దాంతో పాటు ఫర్దర్ డ్యామేజ్ కూడా ఆపేస్తుంటది. సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పక్షవాతం పేషెంట్‌లో వీళ్ళ దాంట్లో బీపీ, షుగర్ వల్ల వస్తుంటది. సో, వాళ్ళకేందంటే నర్వ్ కూడా ఒకసారి డ్యామేజ్ అనుకోండి మళ్ళా పునరుత్థి అవ్వడం చాలా కష్టం. బట్ మ్యాగ్నెట్ థెరపీ ద్వారా ఇవన్నీ మనం రివర్స్ కేసెస్ చాలా చూస్తున్నాం. సో, ఇది మన ఈ బటర్ మ్యాగ్నెట్ థెరపీ మనకు చేసే బెనిఫిట్స్. సో, థాంక్ యూ లీడర్స్ ఫర్ యూర్ పేషెంట్ లిజనింగ్. సో, ఇదేంటంటే జస్ట్ యాస్ ఎ ఔట్‌లైన్‌గా చెప్పాను.